ప్రైజ్ ద లార్డ్. మిత్రులారా, అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహా గొప్ప కృప, ఆయన దయ, మనకు మరొక నూతన దినాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఆయన సన్నిధిలో చేరడానికి, ఆయన స్వరాన్ని, ఆయన హృదయాన్ని తెలుసుకోవడానికి, మన జీవితాలను మార్చుకొని మనలను మనం బలపరుచుకోవడానికి దేవుడు మనకిచ్చినటువంటి ఈ గొప్ప అవకాశమును బట్టి దేవునికి వేలాది కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, మరి మనం పేతురు గారు వ్రాసినటువంటి మొదటి పత్రికను ధ్యానం చేస్తూ ఉన్నాము. నిన్నటి దినాన ఈ 3వ అధ్యాయంలో 10వ వచనం వరకు మనం ధ్యానం చేసుకున్నాం. ఈరోజు ఈ 10వ వచనం నుండి 12వ వచనం వరకు మనం ధ్యానం చేసుకోబోతున్నాం. ఈ 3 వచనాలు ఒక యూనిట్గా ఉన్నాయి కాబట్టి 10వ వచనం నుండి 12వ వచనం వరకు మనం ధ్యానం చేసుకున్నాం. పేతురు గారు వ్రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 10 నుండి 12 వచనాలను ఒకసారి మనం చదువుకుందాం. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడదాని పలుకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను. సమాధానమును వెదకి దాని వెంటాడవలను. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి గాని ప్రభు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. శ్రేష్టమైనటువంటి వచనాలు. మిత్రులారా, ఈ 3 వచనాలను మనం ధ్యానం చేసుకుందాము. చారిత్రక నేపథ్యాన్ని ఇదివరకే నేను వివరిస్తూ వచ్చాను. క్రీస్తు శకం 1వ శతాబ్దంలో హింసలు అనుభవిస్తున్నటువంటి క్రైస్తవులను ఉద్దేశించి అపోస్తలుడైనటువంటి పేతురు గారు ఈ పత్రికను వ్రాయడం జరిగింది. ఆనాటి గ్రీకో రోమన్ సమాజంలో క్రైస్తవులు వాళ్ళ విశ్వాసం నిమిత్తం సమాజం నుండి వెలివేతను, అవమానాలను, శ్రమలను ఎదుర్కొంటూ వస్తున్నారు. అలాంటి కష్టకాలంలో నిరాశ చెందకుండా ఎలా జీవించాలో పేతురు గారు వారికి మార్గనిర్దేశం చేస్తున్నాడనమాట. అయితే ఈ వచనాల్లో మిత్రులారా, ఈ 10వ వచనం, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాని పలుకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలను. ఈ 10వ వచనము వాస్తవంగా కీర్తనల గ్రంథం నుండి తీసుకొనబడింది. ఈ విషయాన్ని నిన్నటి దినాన్ని నేను చెప్పాను. అయితే ఈరోజు ఆ సందర్భం గురించి కొంత లోతుగా మనం పరిశీలన చేద్దాం. మీరు కీర్తనల గ్రంథము 34వ అధ్యాయానికి రండి. ఈ 34వ అధ్యాయంలో 12వ వచనం మీరు చూడండి. బ్రతుకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతుకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొనుము. మీరు కానీ దావీదు గారు ఏ సందర్భంలో ఈ మాటలను చెప్పడం జరిగిందో గమనిస్తే ఈ 34వ అధ్యాయము ఈ శీర్షికను గమనించండి. దావీదు అబీమెలకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తరువాత రచించిన కీర్తన. అంటే దావీదు ఎప్పుడు ఈ కీర్తన వ్రాయడం జరిగిందో ఈ శీర్షిక మనకు తెలియజేస్తుంది. అబీమెలకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తరువాత. ఈ సందర్భం ఎప్పుడు జరిగింది? ఒకసారి సమూయేలు మొదటి గ్రంథానికి రండి, మనం పరిశీలన చేద్దాం. సమూయేలు మొదటి గ్రంథంలో
21వ 21వ అధ్యాయం 21వ అధ్యాయము 21వ అధ్యాయంలో 10వ వచనం నుండి చూడండి. అంతటా దావీదు సౌలునకు భయపడినందున ఆ దినముననే లేచి పారిపోయి గాతు రాజైన ఆకీషునొద్దకు వచ్చెను. ఆకీషు సేవకులు, ఈ దావీదు ఆ దేశపు రాజు కాడా? వారు నాట్యమాడుచు గాన ప్రతిగానములు చేయొచ్చు, సౌలు 1000 కొలది హతము చేసిననియు దావీదు 10,000 కొలది హతము చేసిననియు పాడిన పాటలు ఇతను గూర్చినవే గదా అని అతనిని బట్టి రాజుతో మాట్లాడగా, దావీదు ఈ మాటలు తన మనస్సులో నుంచుకొని గాతు రాజైన ఆకీషునకు బహు భయపడెను. కాబట్టి దావీదు వారి ఎదుట తన చర్య మార్చుకొని వెరివాని వలె నటించుచు ద్వారపు తలుపుల మీద గీతలు గీయచ్చు ఉమ్మి తన గడ్డము మీదకి కారనిచ్చుచూ ఉండెను. వారతను పట్టుకొని పోగా అతడు పిచ్చి చేష్టలు చేయిచూ వచ్చెను. కావున ఆకీషు రాజు, మీరు చూచితిరి గదా, వానికి పిచ్చి పట్టినది. నా యొద్దకు వీనినెందుకు తీసుకుని వచ్చితిరి? పిచ్చి చేష్టలు చేయువారితో నాకేం పని? నా సన్నిధిని పిచ్చి చేష్టలు చేయుటకు వీని తీసుకుని వచ్చితిరేమి? వీడు నా నగరలోనికి రాదగునా అని తన సేవకులతో అనెను. ఇదన్నమాట సందర్భం. అయితే ఈ 34వ అధ్యాయంలో ఆ శీర్షికలో అబీమెలెకు అన్నటువంటి పదం ఉంది. అయితే ఇక్కడ మనం చదివినటువంటి వచనంలో గాతు రాజు పేరు ఆకీషు అని ఉంది. మరి అక్కడ అబీమెలెకు అని ఉంది, ఇక్కడ ఆకీషు అని ఉంది కదా అని మనకి అనుమానం రావచ్చు. మిత్రులారా, చూడండి, ఉదాహరణకి ఐగుప్తు చక్రవర్తులందరికీ కూడా ఫరో అన్నటువంటి ఒక కామన్ బిరుదు ఉంటూ వచ్చింది. అదేవిధంగా రోమన్ చక్రవర్తులందరికీ ఒక కామన్ బిరుదు ఏంటంటే కైసరు అంటారు వాళ్ళని. ఆ రాజు పేరు ఒకటి, కానీ ఆ రాజులందరినీ కైసరు, ఆ చక్రవర్తులందరినీ కైసరు అంటారు. అదేవిధంగా ఐగుప్తులో కూడా ప్రతి రాజుకి ఒక పేరు ఉన్నప్పటికీ ఆ రాజులందరూ కూడా ఫరో అని పిలుస్తారు. అదొక బిరుదు అన్నమాట. అదేవిధంగా ఫిలిష్తీయుల గురించి మనం ఆలోచన చేస్తే ప్రతి రాజుకి వారి వారి పేరు ఉంటుంది, కానీ ఆ రాజులందరికీ ఉండేటువంటి ఒక కామన్, ఒక టైటిల్, బిరుదు ఏంటంటే అబీమెలెకు. అందుకని మీరు అబ్రహాము ఇస్సాకు జీవితాలను ధ్యానం చేసినప్పుడు ఆదికాండంలో అబ్రహాము కాలంలో అబీమెలెకు ఉంటాడు, ఇస్సాకు కాలంలో కూడా అబీమెలెకు ఉంటాడు. మనకు అనుమానం వస్తుంది, ఇదేంటి ఒకే వ్యక్తి ఇన్ని సంవత్సరాల పాటు ఉన్నాడా అని. కానీ వాస్తవంగా ఏంటంటే రాజులు మారుతున్నారు, కానీ వాళ్ళకుండే టైటిల్ ఒకటే అన్నమాట. కాబట్టి ఇక్కడ అబీమెలెకు అన్నా అంటే కీర్తనల గ్రంథంలో అబీమెలెకు అని వ్రాయబడినప్పటికీ, సమూయేలు గ్రంథంలో ఆకీషు అని ఉన్నప్పటికీ వారిద్దరూ ఒకటే. అబీమెలెకు అనేటువంటిది టైటిల్ ఆ రాజులందరికీ, ఆ రాజు పేరు వచ్చేసి ఆకీషు అనమాట. అయితే దావీదు ఇక్కడ భయపడ్డాడు, భయపడి కపటంగా ప్రవర్తిస్తున్నాడు, అంటే పిచ్చిపెట్టినట్టు. అఫ్కోర్స్ భయము వలన అతడు ఆ విధంగా చేయడం జరిగింది. అయితే ఆ భయంలో నుండి భయపడి అతను ఏదో ఒక రీతిగా తప్పించుకోవాలని చెప్పి పిచ్చిపెట్టినట్టు నటిస్తున్నాడు. అంటే ఒక రకంగా చూస్తే అబద్ధాలు ఆడుతున్నాడు, మోసపూరితమైనటువంటి ప్రవర్తనను కనుపరుస్తున్నాడు. అయితే ఇక్కడ బహుశా ఆ సందర్భాన్ని పురస్కరించుకునే దావీదే ఇక్కడ వ్రాశాడు. ఆ విధమైనటువంటి ప్రవర్తనను దావీదే ఒప్పుకోవడం లేదు. అప్పటికి దావీదు అనుకోవచ్చు, ఆహా, నా నటన వలన ఏదో ఒక రీతిగా భయపడ్డాను అని. కానీ తర్వాత దాని గురించి ఆలోచన చేసి ఉంటాడు దావీదు. నేను బయటపడింది నా యొక్క నటన వలన కాదు, దేవుని దయ వలననే, దేవుని కృప వలననే నేను బయటపడ్డాను అని దావీదు గ్రహించి బహుశా తన ప్రవర్తనను తానే ఖండించుచు ఈ మాటలు వ్రాసి ఉండొచ్చు. ఆ రకంగా మనం ఆలోచన చేయొచ్చు మిత్రులారా. కాబట్టి శ్రమలలో దావీదు ప్రవర్తనను దావీదే ఏ విధంగా ఖండిస్తూ వచ్చాడో, పేతురు గారు కరెక్ట్గా అదే సందర్భాన్ని తీసుకొని
ప్రస్తుతం శ్రమల్లో పోతున్నటువంటి విశ్వాసులకు మాదిరి చూపిస్తున్నాడు. చూడండి, దావీదు అన్నటువంటి మాటలు గమనించండి అని పేతురు గారు ఇక్కడ తెలియజేస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇది చారిత్రక నేపథ్యం మిత్రులారా. ఆ తర్వాత మనం ఏం చేద్దామంటే ఈ 3 వచనాలలో ఉన్నటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి పదాలను మనం పరిశీలన చేద్దాం. చూడండి, 10వ వచనంలో జీవమును ప్రేమించి మంచి దినమును చూడగోరువాడు చెడ్డదాని పలుకోకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. ఇక్కడ జీవము అంటే కేవలము భౌతికంగా ప్రాణాన్ని కలిగి ఉండడం కాదు. కొంతమంది బ్రతికి ఉండి కూడా చనిపోయే ఉంటారు. వాళ్ళు బ్రతికున్నారని పేరుకు మాత్రం ఉంటుంది, కానీ వాళ్ళు చనిపోయినటువంటి వాళ్ళతో సమానుడు. కాబట్టి ఇక్కడ ఈ మాటల్లో జీవమును ప్రేమించి మంచి దినమును చూడగోరువాడు అంటే ఇక్కడ జీవము అంటే కేవలము భౌతికంగా ప్రాణం కలిగి ఉండడం కాదు, దేవుడు అనుగ్రహించే సంపూర్ణమైన అర్థవంతమైన ఆధ్యాత్మిక జీవితాన్ని కలిగి ఉండడం. మిత్రులారా, ఒక విశ్వాసి శ్రమల్లో ఉన్నప్పటికీ దేవుని కృపలో ఆనందించడమే నిజమైనటువంటి జీవము అన్నటువంటి విషయాలను మనం గమనించాలి. మంచి దినాలు నువ్వు చూడాలి అనుకుంటే మొట్టమొదటి నువ్వేం చేయాలంటే నీ నాలుకను అదుపులో ఉంచుకోవాలి. చెడ్డదాన్ని పలుక్కుండా, చెడ్డదాన్ని అంటే హానికరమైనటువంటి మాటలు మాట్లాడకుండా నిన్ను నువ్వు కాచుకోవాలి. ఇక్కడ చెడ్డదానిని అంటే గ్రీకులో కాకోన్ అంటారు, KAKON, కాకోన్ అంటే హానికరమైనటువంటి మాటలు మాట్లాడొద్దు. అదేవిధంగా కపటపు మాటలు వద్దు, కపటపు ప్రవర్తన కూడా వద్దు. గ్రీకులో దీన్ని డోలోన్ అంటారు, DOLON. కపటపు మాటలు కూడా వద్దు. శ్రమల్లో ఉన్నప్పుడు ఇతరులను దూషించడం లేదా అబద్ధాలు చెప్పడం చాలా సులభం అనిపిస్తుంది, కానీ విశ్వాసులు తమ నాలుకను పవిత్రంగా కాపాడుకోవాలని చెప్పి ఇక్కడ పేతురు గారు తెలియజేస్తున్నారు. మిత్రులారా, అదేవిధంగా 11వ వచనాన్ని చూస్తే అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను, సమాధానమును వెతికి దాని వెంటాడవలను. చాలా బలమైనటువంటి మాటలు. కేవలం చెడు చేయకుండా ఉంటే సరిపోదు, క్రియాశీలకంగా మేలు చేయాలి. మిత్రులారా, ఇక్కడ అతడు కీడు నుండి తొలగి, ఇక్కడ తొలగి అంటే దాని గ్రీకు భాషలో ఎక్కిలినో, EKKLINO, ఎక్కిలినో అంటే ఉద్దేశపూర్వకంగా చెడు మార్గం నుండి పక్కకు వెళ్ళాలి. అంటే మన యాటిట్యూడ్, నేను చెడు చేయకూడదు, నేను కీడు చేయకూడదు, ఒక నిర్ణయం ఉండాలి. నిర్ణయాత్మకంగా ఉద్దేశపూర్వకంగా మనము చెడు చేయకుండా మనం ప్రక్కకు వెళ్ళాలి. నేను దేవునికి భయపడతాను, నేను చెడు చేయను, వాళ్ళు నాకు చెడు చేసినప్పటికీ నేను చెడు చేయను, నేను దేవునికి భయపడతానని ఒక నిర్ణయం తీసుకొని దానికి కట్టుబడి ఉద్దేశపూర్వకంగా మనం ప్రక్కకు వెళ్ళాలి. మిత్రులారా, అయితే కేవలం కీడు నుండి ప్రక్కకు పోతే సరిపోదు. అక్కడ ఏమనుంది? సమాధానమును వెదకి దాన్ని వెంటాడవలను. ఇక్కడ సమాధానము గ్రీకు భాషలో ఎరేనే అంటారు, EIRENE, ఎరేనే. దీన్ని హీబ్రూ భాషలో షాలోమ్ అంటారు. షాలోమ్ అంటే సంపూర్ణమైనటువంటి శాంతి మరియు క్షేమము. షాలోమ్ అంటే సమాధానమును వెతకాలి, షాలోమును వెతకాలి. అయితే సమాధానాన్ని కేవలం కోరుకుంటేనే సరిపోదు, దానిని ఏం చేయాలంట? వెదకి వెంటాడాలి. అదే అక్కడ ఉంది చూడండి, దాని సమాధానమును వెదకి దాని వెంటాడవలను, వెదకి వెంటాడవలను. ఇక్కడ ఉపయోగించబడినటువంటి గ్రీకు పదము డయోకో, అంటే వెదకి వెంటాడవలను. అంటే ఇక్కడ ఉన్నటువంటి పిక్చర్ ఎలా ఉందంటే, ఒక వేటగాడు తన వేట కోసం ఎంత తీవ్రంగా ప్రయత్నం చేస్తాడో అంత తీవ్రంగా ప్రతి విశ్వాసి ఇతరులతో సమాధానాన్ని కలిగి ఉండడానికి ప్రయత్నం చేయాలి, కష్టపడాలి. కాబట్టి కేవలం నేను కీడు చేయలేదు కదా అంటే సరిపోదు, మేలు చేయాలి. ఎలా మేలు చేయాలి? ఒక వేటగాని వలె, ఒక వేటగాడు తన వేట కొరకు ఎంతగా ప్రయాసపడతాడో వెదకి వెదకి మనం మేలు చేయాలి. అందుకని యేసుక్రీస్తు ప్రభువారి విషయం ఆలోచన చేస్తే ఆయన మనలను వెదకి వెదకి రక్షించాడు. మిత్రులారా, ఆ తర్వాత కానీ 12వ వచనాన్ని చూస్తే, ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపున ఉన్నవి, కానీ ప్రభువు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. చాలా బలమైనటువంటి పదాలు. ఎందుకు పేతురు గారు మీరు చెడు మాట్లాడొద్దు అంటున్నాడు? చెడు మాట్లాడవద్దు, మీ నాలుకను కాపాడుకోండి, పెదవులు కాపాడుకోండి, చెడు చేయవద్దు. అయితే కేవలం చెడు చేయకపోవడమే కాదు, మీరు మంచి చేయడానికి వెదకండి, వెంటాడండి. ఎందుకు చెప్తున్నాడంటే,
ప్రభు యొక్క ముఖమంట కీడు చేయవారికి విరోధంగా ఉంటుందంట. దేవుడు విరోధి. కీడు చేసే వాళ్ళకి, చెడ్డ మాటలు మాట్లాడే వాళ్ళకి దేవుడు విరోధి. ధనరాజు గురించి ఆలోచన చేసుకోవాలి. ఒక్కోసారి నేను కూడా కోపంతో ఏది పెడితే మాట్లాడుతూ ఉంటా. ఈ మాటలు చదువుతున్నప్పుడు నేనే భయపడ్డాను. అయ్యో చూడు ఎంత స్పష్టంగా పేతురు గారు చెప్తున్నారో. మనకు చాలా అరుసుగా తీసుకుంటాం, చాలా లైట్గా తీసుకుంటాం. కోపం వచ్చింది కాబట్టి తిట్టేశాను. ఈ విషయంలో నన్ను నేనే సరిచేసుకుంటున్నాను. చూడండి, కోపం వచ్చింది కదా అని చెప్పేసి తిట్టొద్దు. మనం ఒకసారి పనికిమాలినోడు అంటాం, అది తప్పు. పనికిమాలిన వాడు అన్నటువంటిది అది ఒక రకంగా శపించడమే. ఎందుకు ఆ మాట మాట్లాడతాం? వాడు దుర్మార్గుడు అంటాం, వద్దు, ఆ మాట కూడా వద్దు. మనం చెడు చెయ్యం కానీ చెడు చాలాసార్లు మాట్లాడతాం. చెడైతే చెయ్యం కానీ చెడు మాట్లాడతాం ఒక్కొక్కసారి, అదే చెడు. అయితే ప్రభుకి ఇష్టం లేదంట. మనము నిన్నటి దినాన్ని చూసాం. ఎందుకంటే మీరు ఆశీర్వాదములకు వారసులుగా పిలువబడ్డారు. మీరు ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. మీరు ఇతరులను దీవించాలే కానీ శపించకూడదు. ప్రభు ముఖం కీడు చేయవారికి, కీడు మాట్లాడు వారికి విరోధంగా ఉందంట. అయితే ప్రభు కనులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నవి. మరి దేవుడు మన ప్రార్థన వినాలనుకుంటే, ప్రభు యొక్క కన్నులు మన పైన ఉండాలి అనుకుంటే, మనము చెడు మాట్లాడకూడదు, చెడు చేయకూడదు. అయితే అంత మాత్రమే కాదు కానీ మంచిని వెంటాడి మనం చెయ్యాలి మిత్రులారా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బైబిల్ గ్రంథం నుండి కొన్ని బిబ్లికల్ ఇల్లస్ట్రేషన్స్ని తీసుకుందాం. మీరు ఒకసారి ఆదికాండం 13వ అధ్యాయం 8 నుంచి 9 వచనాలు చదవండి. మీరు అక్కడ అబ్రహాముకి లోతుకి వారి మందలు విపరీతంగా పెరిగిపోయాయి. వారి కాపురుల మధ్య కొన్ని వివాదాలు చెలరేగాయి. అప్పుడు అబ్రహాము సమాధానమును వెతుకున్నట్టు మనం చూడొచ్చు మిత్రులారా. లోతును పిలిచి ఏమన్నాడు? మనం బంధువులు, నీ కాపురులకు నా కాపురులకు కలహం ఉండకూడదు, తగవు ఉండకూడదు. అందుకని ఏం చెప్పాడంటే, లోతు, ఈ భూమి అంతా నీ ఎదుటే ఉంది, ఈ దేశమంతా. నువ్వు కుడికిపోతే నేను ఎడంకపోతాను, నేను ఎడమకపోతే నువ్వు ఎడంకపోతే నేను కుడికిపోతాను. అంటే అబ్రహాము యాటిట్యూడ్ ఎలా ఉంది? మనకు గొడవ ఉండకూడదు, మనకు తగాదాలు ఉండకూడదు, కలహం అనేది ఉండకూడదు. నువ్వు ఎట్టుపోతావు నువ్వే చూపు, ఫస్ట్ ప్రయారిటీ నీకే. అంటే అబ్రహాం ఏం చేస్తున్నాడు? సమాధానమును వెదకుచున్నాడు. వాస్తవంగా దేవుడు పిలిచింది అబ్రహాంని. అబ్రహాంకు ఫుల్ హక్కు ఉంది. ఫస్ట్ అబ్రహాం సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత లోతు సెలెక్ట్ చేసుకోవాలి. కానీ అబ్రహాం ఏమంటున్నాడు? అలా కాదు, నువ్వు కుడికిపోతే నేను ఎడంకపోతా, నువ్వు ఎడంకపోతే నేను కుడికిపోతా. మనకైతే మాత్రం గొడవ ఉండకూడదు, కలహం ఉండకూడదు. వాట్ అన్ అమేజింగ్ పర్సనాలిటీ, వాట్ అన్ అమేజింగ్ పర్సన్ అబ్రహాం గారు. ఎంత గొప్ప విషయం, గొప్ప వ్యక్తి. ఆలోచన చేయండి. ఆ తర్వాత మీరు మోషే గురించి ఆలోచన చేయండి. తర్వాత సంఖ్యాకాండం 12వ అధ్యాయము 1 నుంచి మీరు ఆ అధ్యాయం చదవండి. మోషేకు వ్యతిరేకంగా అతను స్వంత అక్క అన్న అంటే మిరియాము అహరోనుడు వాళ్ళు కపటంగా చెడుగా మాట్లాడారు. కానీ మోషే మాత్రం వారు ఒక మాట కూడా మాట్లాడలేదు. అయితే దేవుడే మోషే ప్రక్కన మాట్లాడాడు, వారిద్దరిని దండించాడు. మిరియాం అయితే కుష్ఠరోగిగా మారిపోయింది. అయితే మోషే, నీకు జరగాల్సిందే జరిగిందిలే, మరి నన్ను ఎందుకు తిట్టావు, నువ్వు కుష్ఠదానివి కావాల్సిందే, అటువంటి మాటలు మాట్లాడినట్టు లేదు. అయితే మోషే ప్రార్థన చేశాడు, ఆమెను స్వస్థపరచుమని ప్రార్థన చేశాడు. మోషే ప్రార్థన కారణంగా, మోషే ప్రార్థించాడు కాబట్టి దేవుడు మిరియామును స్వస్థపరిచాడు మిత్రులారా. అంటే నీతిమంతులు ప్రార్థన దేవుడు వింటాడు అంటానికి ఒక మంచి ఉదాహరణ. సాధారణంగా మనకు అన్యాయం చేసేటువంటి వాళ్ళని మనం శపిస్తాం, తిడతాం. నిజమే, ఎందుకంటే ఆ దుర్మార్గత అలా ఉంది. తట్టుకోలేని సంవత్సరాల తరబడి దుర్మార్గత, సంవత్సరాల తరబడినటువంటి దుర్మార్గతను మనలో కొంతమంది అనుభవిస్తున్నారు. అయినప్పటికీ దేవుని యొక్క విశ్వసనీయతను మనము నమ్ముదాం, ముందుకు సాగిపోదాం మిత్రుడారా. కాబట్టి దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. ఆయన యొక్క చెవులు, ఆయన యొక్క కనులు నీతిమంతుల పైన ఉన్నాయి, వారి ప్రార్థనలు వింటున్నాడు. దేవుడు తప్పకుండా వారి తరపున నిలబడతాడు మిత్రులారా. ఆ తర్వాత మరొక సందర్భంలో మీరు రాజులు 2వ గ్రంథము 6వ అధ్యాయము 18 నుంచి 23 వచనాలు మీరు తర్వాత చదవండి. అక్కడ ఎలీషా ప్రవక్తను పట్టుకోవడానికి సిరియా సైన్యం వస్తుందన్నమాట. అయితే దేవుడు ఏం చేశాడు? వారందరి కన్నులను వారిని అంధులుగా చేయటం జరిగింది. కాబట్టి వారిని అంధులుగా చేసినప్పుడు వారందరిని చంపే అవకాశం ఇజ్రాయేలు రాజుకు ఉంది. ఇజ్రాయేలు రాజు మొత్తాన్ని చంపొచ్చు. కానీ ఎలీషా ప్రవక్త ఏం చేశాడు? వారిని చంపవద్దని ఆపి
ఆ కీడు నుండి, ఆ మరణం నుంచి వారిని తప్పించడం జరిగింది మిత్రులారా. శత్రువులకు గొప్ప విందు చేసి వారి దేశానికి క్షేమంగా పంపించాడు. ఆ రకంగా ఇరు దేశాల మధ్య సమాధానం అన్నటువంటిది ఏర్పడింది. ఎంత గొప్ప విషయము. శత్రువు దొరికితే చంపాలనుకుంటాం ఎప్పుడైనా. అఫ్కోర్స్ ఆ శత్రువు వచ్చిందే నిన్ను చంపటానికి. దేవుడు వాస్తవంగా వారిని నీకు అప్పగించాడు. కానీ ఎలీషా ప్రవక్త ఏం చేశాడు? వద్దు అని చెప్పి విందు చేయించి సమాధానమును స్థిరపరిచాడు రెండు దేశాల మధ్య మిత్రులారా. అదేవిధంగా మీరు హన్నా గురించి ఆలోచన చేయండి. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయంలో ఉంటుంది. ప్రత్యేకంగా 6 నుంచి 7 వచనాలు చదవండి, 12 నుంచి 17 వచనాలు చదవండి. హన్నాను ఒక ప్రక్క పెనిన్న రెచ్చగొడుతూ ఉన్నది, కోపం పుట్టించే మాటలు మాట్లాడుతూ ఉన్నది. అయినప్పటికీ హన్నా తిరిగి మాట్లాడినట్టు మాత్రము లేదు. తన నాలుకతో ఆమెను దూషించినట్టు బైబిల్ గ్రంథంలో లేదు. అదేవిధంగా తాను దేవాలయంలో ప్రార్థిస్తున్నటువంటి సమయంలో యాజకుడైన ఏలి ఆమెను మత్తురాలను అపార్థం చేసుకున్నప్పుడు హన్నా ఇచ్చినటువంటి ప్రతిస్పందన ఏ విధంగా ఉందో ఆలోచించండి. కోపం లేదు, వినయంతో మాట్లాడింది. లేదు నా ఏలినవాడా అన్నటువంటి పదాలు ఉపయోగించింది. ఎంత వినయము! వాస్తవంగా మనకి వెంటనే కోపం వస్తుంది. నేనా ఒక ప్రక్కన తీవ్రంగా ప్రార్థన చేస్తూ ఉంటే వెంటనే మనకు కోపం వస్తుంది. ఏమి నేను తాగానంటావు? కానీ హన్నా ఆ విధంగా చేయలేదు మిత్రులారా. లేదు నా ఏలినవాడని ఎంత వినయంతో. మిత్రులారా, క్రైస్తవులుగా మనకు ఒక మంచి వ్యక్తిత్వం ఉండాలి, ఒక మంచి క్యారెక్టర్. ఆ క్యారెక్టర్లో ప్రధానమైన ఎలిమెంట్ ఏందో తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగి సమాధానమును మనం వెంటాడాలి మిత్రులారా. అదేవిధంగా మీరు రాజుల మొదటి గ్రంథం చదవండి. అక్కడ మీకాయ అనేటువంటి ఒక ప్రవక్త ఉంటాడు. వాస్తవంగా ఆహాబు సిరియనుడితో యుద్ధానికి చేయడానికి వెళ్లే ముందు ఆహాబ్ ఏం చేస్తాడంటే తన దగ్గర ఉన్నటువంటి ప్రవక్తలు మొత్తాన్ని పిలుస్తాడు. దాదాపు 400 మంది ప్రవక్తలు. వాళ్ళందరూ రాజుకు భయపడి రాజు యొక్క మెప్పు పొందాలని చెప్పి కపటపు మాటలు చెప్తారు. ఇదే దేవుడు చెప్తుంది నీకు విజయము, ఇదే దేవుడు చెప్తుంది నీకు విజయము. కానీ మీకాయను తీసుకొచ్చారు. మీకాయను తీసుకొని వస్తే రాజుతో నువ్వు మంచి మాటలు చెప్పని చెప్పి మీకాయను తీసుకుని పోయేవారు. వాళ్ళు చెప్తారు మీకాయకు, నువ్వు ఊరక రాజుకు వ్యతిరేకంగా మాట్లాడకు, రాజు గురించి మంచిగా చెప్పని చెప్తారు, బలవంతం చేస్తారు. కానీ మీకాయ ఏమంటాడు తెలుసా? యెహోవా నాకు సెలవిచ్చిన దానినే నేను పలికెదనని చెప్తాడు. అంటే తన పెదవులను, తన నాలుకను అబద్ధాల నుంచి, కపటపు మాటల నుంచి తాను దూరం చేసుకుంటున్నాడు మిత్రులారా. అదేవిధంగా మీరు రాజులు 2వ గ్రంథం 19వ అధ్యాయం చదవండి. తర్వాత రాజు అయినటువంటి హిజ్కియా గురించి మనం గమనించవచ్చు. అష్షూరు రాజు అయినటువంటి సన్హెరీబు మరియు సేనాధిపతి అయినటువంటి రబ్షాకే, వీళ్ళు గర్వపు మాటలతోటి, దూషణలతోటి హిజ్కియాకు ఒక పత్రికను పంపిస్తారు, ఒక బెదిరింపు పత్రిక అన్నమాట. అయితే హిజ్కియా ఏం చేశాడు? దేవుని మందిరంలో ఆ పత్రికను పరచి కన్నీటితో ప్రార్థన చేశాడు. దేవుడు హిజ్కియాకు గొప్ప విజయాన్ని అనుగ్రహించాడు. అంటే హిజ్కియా చూడండి ఏం చేశాడు? ఆ దూషణ పత్రికను, ఆ బెదిరింపు పత్రికను డైరెక్ట్గా దేవుని మందిరంలో తీసుకుని దేవుని ముందే పెట్టాడు. అంటే ఏం చేశాడు? తన సమస్యను దేవునికి అప్పగించాడు. అదేవిధంగా మీరు పౌలు స్త్రీల గురించి ఆలోచన చేయండి. అపోస్తల కార్యాల గ్రంథము 16వ అధ్యాయంలో ఫిలిప్పి పట్టణంలో అన్యాయంగా పట్టుకున్నారు, వాళ్ళని కొట్టారు, చెరసాల్లో వేశారు. అయినప్పటికీ వాళ్ళు చెరసాల్లో స్తుతిస్తున్నారే కానీ అన్యాయంగా పట్టుకుని కొట్టినటువంటి వారిని దూషించినట్టు లేదు, శపించినట్టు లేదు మిత్రులారా. అయితే ఆ రాత్రికి వారు పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు గొప్ప భూకంపం వచ్చింది. చెరసాల తలుపులన్నీ తెరుచుకున్నాయి. ఆ జైలు అధికారి అసలు ఆత్మహత్య చేసుకోబోతాడు. అప్పుడు పౌలు శీరుడు వీడు చావాల్సిందేలా అల్లా, వీడికి తగిన శాస్తి జరగాలి, వీడు చావాలి, వీడికి తెలియాలి మనం ఏంటో అని అటువంటి మాటలే మాట్లాడలేదు. అయితే అతన్ని ఆపారు, అతన్ని కాపాడారు, అతన్ని రక్షణలోకి నడిపించారు. మిత్రులారా, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ని బట్టి మనం ఏం తెలుసుకోవచ్చు? మన ప్రభు చూపినటువంటి మాదిరి కూడా ఇదే కదా. ఆయన అనేకమైనటువంటి నిందలో పాలైనప్పుడు ఆయన బదులు నిందించాడా? ఆయన నోట ఏ కపటమైనా ఉన్నదా? మనము పేతురు రాసిన ఇదే పత్రికలో 2వ అధ్యాయంలో మనం చూసాం కదా. ఆయన దూషించలేదు కానీ సిలువలో ఆయన ఏం చెప్తున్నాడు? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించుము. ఈ ఒక్క మాటలోనే ఈ సందేశం అంతా ఉంది మిత్రులారా, ఈ సందేశం అంతా ఉంది. కాబట్టి మిత్రులారా, నేను ముగించే ముందు ఈ 5 పాఠాలు గుర్తుపెట్టుకోండి. 5 పాఠాలు. మొట్టమొదటిది, నాలుకను అదుపులో ఉంచుకోండి. కపటపు మాటలు వద్దు, దూషణలు వద్దు, శాపములు వద్దు.
రెండవది క్రియాశీలకమైనటువంటి భక్తి ఉండాలి. కేవలం చెడు చేయటం మానుకోవడమే కాదు, మేలు చేయాలి. మేలు చేయడానికి అవకాశాలను వేటాడాలి, వేటాడాలి, మేలు చేయాలి. క్రియాశీలకమైనటువంటి భక్తి ఉండాలి. అది రెండవ పాఠం. మూడవ పాఠం సమాధానమును వెంటాడాలి. అంటే దాని అర్థం ఏంటి? సమాధానం అనేది దాని పాటికి అది రాదు నడుచుకొని, మనం పోరాటం చేసి సమాధానమును ఏర్పరచాలి. అక్కడ ఇద్దరు వ్యక్తుల మధ్య సమాధానం లేకపోతే దానంతటికి అదే సమాధానం రాదు. మనము వేటాడాలి, వెతకాలి, అంటే మనము ప్రయత్నాలు చేయాలి. అది మూడవ పాఠం మిత్రులారా. నాలుగవ పాఠము, దేవుని దృష్టి ప్రతి ఒక్కరి పైన ఉన్నది. ప్రత్యేకంగా నీతిమంతుల ప్రార్థనల పైన ఆయన యొక్క దృష్టి ఉన్నది. కీడు చేసే వారికి దేవుడు తన ముఖమును వ్యతిరేకముగా ఉంచుతున్నాడు. ఇది నాలుగవ పాఠము. ఆఖరి పాఠం మిత్రులారా, తీర్పు అన్నటువంటి దాన్ని మనం దేవునికే వదిలేసేయాలి, మన చేతుల్లోకి తీసుకోకూడదు. సాధారణంగా మానవ నైజం ఏంటంటే తీర్పును మన చేతుల్లోకి తీసుకుంటాం. అవకాశం వస్తే మనం వాడిని నాశనం చేద్దాం అనుకుంటాం. అటువంటిది వద్దు మిత్రులారా. నేను ముగించే ముందు వారెన్ W. వీర్స్బీ అనేటువంటి గొప్ప కామెంటేటర్ ఆయన అన్నటువంటి కొన్ని మాటలు చెప్తాను చూడండి. మనం సరైన దృక్పథం కలిగి ఇతరులకు మేలు చేసే గుణమును అలవరుచుకున్నట్లయితే ఈ చెడ్డ లోకంలో కూడా మనం మంచి దినాలను అనుభవించడం సాధ్యమే. మనం సరైన దృక్పథం కలిగి ఇతరులకు మేలు చేసే గుణమును అలవర్చుకున్నట్లయితే ఈ చెడ్డ లోకంలో కూడా మనం మంచి దినాలను అనుభవించడం సాధ్యమే. ఈ మాటలను గ్రహించడానికి కావలసిన సమృద్ధైనటువంటి కృపను దేవుడు మనలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ ఈచ్ వన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.